ఈ యొక్క డ్రింక్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ డ్రింక్ అనేది ఎలా చేశానన్నది ఫుల్ వీడియో చేసి పెట్టాను, ప్లీజ్ చూడండి అందరూ. సరే అయితే షార్ట్ కట్లో అసలు ఈ డ్రింక్ ఎలా వచ్చింది, ఎలా చేశానన్నది చెప్తాను. దావకార్లు అంటే ఏంటంటే దవాఖాన అంటే హాస్పిటల్లో కూడా చెప్తారా? దంచి పువ్వులు మాత్రం భలే ఉన్నాయంటే ఎర్ర కలర్ ఆరెంజ్ కలర్ వస్తుంది. ఇదే మంచిది కదా. రోజు హోలీ రోజు ఈ పేస్ట్ చేసేసి నీళ్ళలో కలిపేసి కొట్టుకోమంటే సరిపోయింది. ఆరెంజ్ కలర్ వస్తుంది. వీటి వల్ల ఎంత ఉపయోగమో ఇప్పుడు నాకు అర్థమైంది. నేను రోజు చూస్తున్న ఈ ఫ్లవర్స్ని నాకు కూడా తెలియదు. అతను ఎందుకు వస్తున్నానని అడిగితే వీటి వల్ల ఉపయోగాల గురించి చెప్పాడు. నేనైతే ఫుల్ వీడియో కూడా చేసి పెట్టాను, మీరు ఒకసారి చూడండి. ఇంకా దీనివల్ల రేపు ఎలాగో హోలీ వస్తుంది కదండి, మీకు గనక దగ్గరలో ఈ చెట్టు గనక ఉంటే, ఇస్త్రాకుల చెట్టు, ఈ ఫ్లవర్స్ దొరికితే దీన్ని మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసేసి వాటర్లో కలిపి పిల్లలకి ఇచ్చేయండి. హోలీ అనేది సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇంకా ఎవరికైనా జ్వరం వచ్చినా, ఒంట్లో నలతగా ఉన్నా కూడా ఈ పువ్వులతోటి డికాషన్ చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళకి నీరసం అనేది తగ్గిద్ది. డికాషన్లో హనీ కలిపేసి ఇవ్వండి, పిల్లలు కూడా తీసుకుంటే మంచిదంట. అతనికైతే అసలు జ్వరం అనేది తెలియదంట, అలా యూజ్ చేస్తాడంట ఈ పువ్వుల్ని.